ట్రైనింగ్ వస్తున్నాను. I'm very happy to see so much of participation here. This coding master other than just having some other event ఒక క్యాలెండర్ ప్రిపరేషన్ జరిగింది. దాని ప్రకారం ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాను. అండ్ at village level, mandal level, district level, we will be holding some competitions. And this practice itself, I think everyone must have felt very relaxed and balanced. Yoga means, in my opinion, it gives you control over your body and mind. It really helps. So everybody should continue the practice, should try, and then have faith in it, and then you will realize the benefits that you can gain out of the yoga. Thank you. డాక్టర్ గారు ముందు చెప్పినట్టు ఈరోజు ఒకటే కాకుండా ఈరోజు ఇక్కడ నేర్పించిన ఆసనాలు ప్రతిరోజు కూడా ఎలాగంటే 45 minutes పాసిబుల్ కాదంటే అట్లీస్ట్ 10 minutes మెడిటేషన్ చేస్తే కూడా స్ట్రెస్కి చాలా మంచిది అందరికీ కూడా తెలుసు. కానీ ఎవరు కూడా ప్రాక్టీస్లో ఇంతవరకు తీసుకురావాలి అంటే ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. సో మాకు అందరూ కూడా వర్కింగ్లో ఉంటారు. సో ఇన్ దాట్ ఇట్ ఈస్ spend at least half an hour to 45 minutes for ourselves. Then we can ensure that till our old age, 70 years, 85 years, age వరకు కూడా we will be healthy, we will be flexible, we will not be having any kind of diseases. So the best gift that we can give to ourselves is yoga. That is what I feel and that's what I do. ఈరోజు ఇక్కడ అందరూ వచ్చిన వారికి నమస్కారాలు. అండ్ వెనకలో మ్యాట్స్ లేదంటే యూ కెన్ సిట్ ఆన్ ద గ్రాస్ ఆల్సో. మీరు యోగా మ్యాట్స్ మీరు తెచ్చుకున్నారంటే అది వేసుకొని మీరు కూర్చోండి. ఎవరు నేర్చుకున్నారో అందరూ కూడా కూర్చోవాలి అని కోరుకుంటున్నాను. వీటికి వచ్చేసి అందరికీ స్వాగతం పలుకుతూ అట్లే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మన డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పారు. ఇక్కడ స్టేజ్ మీద బాగా చేసేవాళ్ళు యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. అట్లే నేషనల్ లెవెల్లో ఛాంపియన్స్ అయిన యోగాసన కాంపిటీషన్లో ఛాంపియన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళలాగా మనం చేయలేము. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఎంత వీలైతే అంతే చేస్తే చాలు. చివరిగా లెఫ్ట్ ద్వారా ఇన్హేల్ చేసి రైట్ ద్వారా ఎక్సేల్ చేసి రిలాక్స్ అవ్వండి. శాంతి, ఆరోగ్యం, సామరస్యం నెలకొనేలా కంకణబద్ధుడవుతానని ప్రతిజ్ఞ చేస్తూ నెమ్మదిగా అందరము రెండు చేతులు నమస్కార స్థితిలోకి వచ్చి నెమ్మదిగా శ్వాసలు వదలండి. ఎక్సేల్ చేసి నెమ్మదిగా రిలాక్స్. రెండు పాదాలు చాపుకొని విశ్రాంతి స్థితిలో రిలాక్స్. పోజ్ని ఆసనం అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేస్తాము. ఇది చాలా మంచి ఆసనము. ఆసన స్థితిలో 1 2 3 4 5 6 7. ఆసనానికి డూయింగ్ స్టేట్, ఆసన స్టేట్ అండ్ రిలాక్సేషన్ స్టేట్ ఇంపార్టెంట్. మనం ఆసన స్థితిలో నుంచి ఇప్పుడు రిలాక్సేషన్ స్టేట్. రెండు చేతులు వెనక్కి అలా ఉంచుకొని రిలాక్స్ అవ్వాలి. డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, బ్యాక్ టు సెంటర్, యాంటీ క్లాక్ వైజ్ అప్. డిస్టెన్స్ ఉండాలి. పామ్స్ ఫేసింగ్ అప్వర్డ్స్, అరచేతులు పైకి ఉండాలి ఆకాశం వైపు. క్లోజ్ యువర్ ఐస్. శక్తికి మేరానే ఆసనాలు కానీ ప్రాణాయామం కానీ ప్రాక్టీస్ చేయాలి.